సొంత వాళ్ళు కన్నీళ్లు పెట్టారు. అయిన వాళ్ళు హుటాహుటిన అక్కడికి కదిలారు. స్నేహితులు అడుగడుగు ఫాలో అయ్యారు. తమ అభిమాన నటుడి అరెస్ట్ అవడం చూసి ఇటు ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందారు. అల్లు అర్జున్ అరెస్టుతో బెయిలా జైలా అంటూ 6 గంటల పాటు సాగిన హై డ్రామా ఒక ఎత్తైతే ఆ 6 గంటల్లో కనిపించిన ఎమోషనల్ సీన్స్ వెరీ హార్ట్ టచింగ్ అనే చెప్పాలి. ఎంతో భావోద్వేగం, మరెంతో భయాందోళన అటు ఫ్యామిలీ ఇటు ఫ్యాన్స్లో అందరిలోనూ కనిపించింది. రీల్లో కనిపించే ఎమోషనల్ సీన్స్ అల్లు అర్జున్ అరెస్ట్ తో రియల్ గా కనిపించాయి. ఫస్ట్ పోలీసులు ఇంటికి రాగానే ఎంతో టెన్షన్ పడ్డారు అల్లు అర్జున్ భార్య స్నేహ. ఏం జరుగుతుందో అన్న భయంతో అల్లు అర్జున్ వెంటనే ఉన్నారామె. ఇక అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పడం, అక్కడ జరుగుతున్న పరిణామాలను చూసి ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంట్లోంచి బయటకు వచ్చే వరకు ఏడ్చుకుంటూనే ఉన్నారు. ఆమెకు ధైర్యం చెప్పి పోలీస్ వెహికల్ ఎక్కారు బన్నీ. ఇటు అల్లు అరవింద్ కూడా టెన్షన్ గా కనిపించారు. అరెస్ట్ అవుతున్న కొడుకును చూసి ఏమవుతోందో అన్న భయం ఆయనలో క్లియర్ గా కనిపించింది. నేను వస్తానంటూ అల్లు అర్జున్ కంటే ముందే పోలీస్ వెహికల్ ఎక్కి కూర్చున్నారు ఆయన. దీంతో తండ్రి కొడుకుల మధ్య అక్కడ ఎమోషనల్ కన్వర్జేషన్ జరిగింది. ఏం కాదు, నేను వస్తానని అరవింద్ అంటే, మంచి జరిగినా చెడు జరిగినా నాదే బాధ్యత, మీరు వెహికల్ దిగండి నాన్న అంటూ బన్నీ చెప్పడం ఎమోషన్ హై ఇచ్చింది. అంతేకాదు అర్జున్ ని ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి ఫాలో అయ్యారు అరవింద్. ఇక విషయం తెలుసుకున్న చిరంజీవి సైతం షాక్ అయ్యారు. సినిమా షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకుని మరీ తన సతీమణి సురేఖతో కలిసి అల్లు అర్జున్ ఇంటికి హుటాహుటిన వెళ్లారు. అల్లు ఫ్యామిలీని పరామర్శించి అండగా నిలిచారు. దిల్ రాజు, త్రివిక్రమ్ తో పాటు పలువురు నిర్మాతలు, దర్శకులు కూడా అర్జున్ అరెస్ట్ తో బయటకొచ్చారు. అటు గాంధీ ఆసుపత్రికి, ఇటు హైకోర్టుకు బన్నీ వెహికల్ వెంటే తిరిగారు. పుష్ప డైరెక్టర్ సుకుమార్, బెస్ట్ ఫ్రెండ్ రానా కూడా ఇంటికెళ్లి అల్లు ఫ్యామిలీని పరామర్శించారు. అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చిందన్న వార్త వినగానే ఆయన మామగారు భావోద్వేగానికి గురయ్యారు. బెయిల్ వచ్చినందుకు సంతోషంగా ఉందంటూనే ఉద్వేగానికి లోనయ్యారు. బెయిల్ వచ్చింది, చాలా సంతోషం. ఎందుకంటే ఎవరైనా తనకు న్యాయం జరగలేదంటే కోర్టు మెట్లు ఎక్కుతారు. కోర్టులే, అది చిన్నవారైనా పెద్దవారైనా న్యాయం ప్రకారము న్యాయమైన తీర్పిస్తుంది. ఆ తీర్పే వచ్చింది, చాలా సంతోషం. తమ అభిమాన నటుడు అరెస్ట్ అవడంతో ఇటు ఫ్యాన్స్ కూడా ఆందోళన చెందారు. కోర్టు నుంచి చెంచల్గూడ జైలుకు అల్లు అర్జున్ తీసుకెళ్తుండగా రోడ్డుకు ఇరువైపులా బన్నీ బన్నీ అంటూ నినాదాలు చేశారు. బెయిల్ మంజూరవ్వగానే ఫుల్ ఖుష్ అయ్యారు ఫ్యాన్స్. మొత్తంగా అల్లు అర్జున్ అరెస్ట్ ఎన్నో ఎమోషన్స్ ని చూపించిందనే చెప్పాలి.